భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి టెంకాయలు కొట్టి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా విద్యార్థులు ఆయన్ను గార్డ్ ఆఫ్ ఆనర్ తో సభ ప్రాంగణానికి ఆహ్వానించారు. డాక్టర్ బి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి వారు మనకు ఆదర్శంగా నిలవాలని వారికి మనందరి తరపున జోహార్లు తెలియపరుస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలకు మన ఏజెన్సీ ప్రాంతం గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఐటీడీఏ ద్వారా విధిని అందుకుంటున్న విద్యార్థులకు ఐటీడీఏ నుండి అందిస్తున్న సదుపాయాల గురించి ఆయన వివరించారు. డెబ్బై 76వ భారత గణతంత్ర వేడుకల్ని మనం ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఐటీడీఏ అభివృద్ధి కార్యక్రమాల మీద అట్లానే 76వ గణతంత్ర దినోత్సవ
చేసుకుంటూ మన ముందు 76వ గణతంత్ర ప్రవాహంలో భాగంగా గౌరవ నాయకులు श्रीमान घाट आपका निरीक्षण के लिए हाजिर है। కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది విద్యార్థులను ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా నేరుగా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించడం జరిగినది. 24-23 సంవత్సరానికి 100% ఉత్తీర్ణత సాధించినారు. గిరిజన విద్యా కళాశాల భద్రాచలం ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కొరకు 1999-2000 సంవత్సరంలో గిరిజన విద్యా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగినది. 100 మంది గిరిజన విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా డిగ్రీ మార్కులు మరియు మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కల్పించడం జరిగినది. 22-24 విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించినారు. నెక్స్ట్ ఈసారి మళ్ళీ మేము కొత్తగా ఉద్దీపకము వర్క్ బుక్స్ 3rd నుంచి 5th పత్రికా వీళ్ళందరూ కూడా శామ్యాని కింద ఆశయం కావాలని కోరుతూ మీడియా ప్రతినిధులకు 76వ గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశభక్తులందరికీ అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి వారు మనకు ఆదర్శప్రాయంగా ఉండాలని వారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పించుతున్నాను. మరియు మహానీయుల ఆశయాల త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఐటీడీఏ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి,
తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమం భద్రాచలం మరియు ఖమ్మంలో మనకు మొత్తం 60 ఆశ్రమ్ స్కూల్స్, 33 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, 22 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, జీపీ స్కూల్స్ 233, మొత్తం 348 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో మొత్తం 30,854 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, బెడ్షీట్స్, కార్పెట్స్, టవల్స్, 2 జతల యూనిఫామ్స్, రికార్డ్ బుక్స్, ప్లేట్లు, గ్లాసులు, బూట్లు, సాక్స్, చెప్పులు, నైట్ డ్రెస్లు, టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ సరఫరా చేయడం జరిగినది. 2023-24 సంవత్సరంలో 2000 జామెట్రీ బాక్స్ అందజేయడం జరుగుతున్నది. అండ్ మొట్టమొదటగా మనం ఐటీడీఏ పరిధిలో ఈ 10వ తరగతి విద్యార్థుల కోసము ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని పరిచయం చేసే ఉద్దేశంతో ఒక పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో ఉపకార వేతనాలు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, న్యూ స్కీమ్ మొత్తం కలిపి మనకు 16,44,89,430 పోస్ట్ మెట్రిక్, 5,46,13,000 ప్రీ మెట్రిక్, న్యూ స్కీమ్ కింద 2,11,000 విడుదల అవ్వడం జరిగినది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో మనకు కమిషనర్ గిరిజన సంక్షేమ శాఖ వారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం ఖాళీగా ఉన్న 3, 5, 8 తరగతులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దరఖాస్తు చేసిన వారి అర్హతను బట్టి లక్కీ డిప్ ద్వారా 24-25 సంవత్సరానికి గాను 166 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల కిన్నెరసాని మరియు ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల కాచనపల్లి ఈ 2 మనకు క్రీడా పాఠశాలలుగా ఉన్నవి. ప్రతి సంవత్సరం 5వ తరగతి నందు 40 మంది విద్యార్థుల చొప్పున టెస్టు నిర్వహించి క్రీడా పాఠశాల నందు ప్రవేశం కల్పించడం జరుగుతున్నది. ఉట్నూరు నందు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీల నందు ఐటీడీఏ భద్రాచలం జోన్ ఓవరాల్ ఛాంపియన్ గా నిలవడం జరిగిందని చెప్పడానికి సంతోషపడుతున్నాను. గిరిజన సంక్షేమ వికాస పాఠశాల నందు 47 మంది అంగవైకల్యం గల విద్యార్థులతో సరిపడు సిబ్బందితో అన్ని సదుపాయాలతో నిర్వహించడం జరుగుతున్నది. గిరిజన విద్యార్థుల కొరకు 2012వ సంవత్సరంలో డిఈడి కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది విద్యార్థులను ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా నేరుగా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించడం జరిగినది. 24-23 సంవత్సరానికి 100% ఉత్తీర్ణత సాధించినారు. గిరిజన విద్యా కళాశాల భద్రాచలం ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కొరకు 1999-2000 సంవత్సరంలో గిరిజన విద్యా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగినది. 100 మంది గిరిజన విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 76వ గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశభక్తులందరికీ అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి వారు మనకు ఆదర్శప్రాయంగా ఉండాలని వారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పించుతున్నాను. మరియు మహానీయుల ఆశయాల త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఐటీడీఏ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమం భద్రాచలం మరియు ఖమ్మంలో మనకు మొత్తం 60 ఆశ్రమ్ స్కూల్స్, 33 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, 22 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, జీపీ స్కూల్స్ 233, మొత్తం 348 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో మొత్తం 30,854 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, బెడ్షీట్స్, కార్పెట్స్, టవల్స్, 2 జతల యూనిఫామ్స్, రికార్డ్ బుక్స్, ప్లేట్లు, గ్లాసులు, బూట్లు, సాక్స్, చెప్పులు, నైట్ డ్రెస్లు, టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ సరఫరా చేయడం జరిగినది. 2023-24 సంవత్సరంలో సంక్షేమ శాఖ వారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం ఖాళీగా ఉన్న 3, 5, 8 తరగతులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దరఖాస్తు చేసిన వారి అర్హతను బట్టి లక్కీ డిప్ ద్వారా 24-25 సంవత్సరానికి గాను 166 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల కిన్నెరసాని మరియు ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల కాచనపల్లి ఈ 2 మనకు క్రీడా పాఠశాలలుగా ఉన్నవి. ప్రతి సంవత్సరం 5వ తరగతి నందు 40 మంది విద్యార్థుల చొప్పున టెస్టు నిర్వహించి క్రీడా పాఠశాల నందు ప్రవేశం కల్పించడం జరుగుతున్నది. ఉట్నూరు నందు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీల నందు ఐటీడీఏ భద్రాచలం జోన్ ఓవరాల్ ఛాంపియన్ గా నిలవడం జరిగిందని చెప్పడానికి సంతోషపడుతున్నాను.
గిరిజన సంక్షేమ వికాస పాఠశాల నందు 47 మంది అంగవైకల్యం గల విద్యార్థులతో